నమస్తే కేఎస్ఆర్ 25 న్యూస్ స్వాగతం సుస్వాగతం. సిద్దిపేట జిల్లా కోయడ మండలం తేలగొండపల్లి గ్రామంలో రైతు రుణమాఫీ సందర్భంగా రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన గ్రామ రైతులు. కాంగ్రెస్ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు యొక్క రుణమాఫీ విడుదల చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు బస్వరాజ్ శంకర్, ఎన్ఎస్యుఐ నియోజకవర్గ అధ్యక్షుడు సనత్ రెడ్డి, రాగుల శ్రీనివాస్, ఇట్టిరెడ్డి, రజనీకాంత్ రెడ్డి, కోటి భాస్కర్, రాగుల వెంకటి, ఎండి హరీఫ్, రేవోల్ చక్రపాణి, ఇట్టిరెడ్డి, మహేశ్వర్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. చూస్తూనే ఉండండి మరిన్ని అప్డేట్ కోసం కేఎస్ఆర్ 24 న్యూస్. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజలంతా కూడా పెద్ద పండగ చేసుకుంటారు. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతే రైతుల కోసం రుణమాఫీ చేసిందో ఏకదాటిగా ₹1,00,000, అదేవిధంగా రాజశేఖర రెడ్డిని మరిపించే విధంగా డైనమిక్ లీడర్ మరి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎలక్షన్లో వాగ్దానం చేసిన మాటకు కట్టుబడి ఉండి ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా రైతులంతా కూడా ఆనందోత్సవాలతోటి ఒక పండగ వాతావరణం ఏర్పడ్డది. రైతులంతా కూడా చాలా చాలా సంతోషంగా ఉన్నారు. మరి వారు బ్యాంకులలో తీసుకున్నటువంటి రుణాన్ని ఏదైతే ప్రభుత్వం ఎంత కష్టమైనప్పటికీ కూడా మరి ఈ యొక్క హామీని అమలు చేయడానికి చాలా రిస్క్ తీసుకొని మరి ఒక బలమైన ముఖ్యమంత్రి అనిపించుకోవడానికి ఈరోజు భారతదేశంలోనే ఒక నంబర్ 1 ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకొని రైతులందరి కళ్ళల్లో ఆనందం చూసే విధంగా ఈరోజు ఎట్ ఏ టైం 2 లక్షల రుణమాఫీ చేయడం, మరి 31,000 కోట్ల రూపాయలను కూడా ఈరోజు రైతుల కోసం రైతు ఆత్మహత్యలు జరగద్దని రైతులంతా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దీనంతా కూడా రాష్ట్ర ప్రజలంతా కూడా పండగ వాతావరణంలో పండగ చేసుకొని మరి ముఖ్యమంత్రి గారిని నమ్మాల్సిందిగా ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.